మీకు ఎప్పుడైనా వెరైటీగా మంచి దోశ తినాలనిపిస్తే ఈ విధంగా ట్రై చేసి చూడండి. టమాటాలు బాగా దొరుకుతున్నాయని మార్కెట్కి వెళ్ళి ఇవాళ టమాటా దోశ చేశాను. మిక్సీ జార్లో 3 టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసేసి 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 3 ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లో ఒక పెద్ద కప్పు గోధుమ పిండి వేసేసి 3/4 కప్పు సూజీ రవ్వ, అలాగే 1 కప్పు బియ్యపిండి వేసేసి ఈ టమాటా పేస్ట్ అంతా వేసేసి బాగా కలిపేసేయండి. రుచికి తగ్గ సాల్ట్ వేసి కాస్త నీళ్లు పోసి జారుగా పిండి అంతా కూడా బాగా బీట్ చేసేయాలి. ఈ బ్యాటర్ ఎలా రావాలంటే జారుడుగా రావాలి. ఈ విధంగా ఆ పిండి అంతా కూడా 5 నిమిషాలు మూత పెట్టేసి నాననివ్వండి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టేసేసి గరిటెతో పల్చగా దోశ పోసేసి చుట్టూత నూనె వేసేసి ఎర్రగా కాల్చేసేయండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా కాల్చుకున్నటువంటి దోశల్ని ఒక ప్లేట్లో పెట్టుకొని చక్కగా ఊదుకుంటూ మంచి చట్నీతో లాగిస్తే దోశ లవర్స్కి పండగో పండగ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.